సో హాయ్ గైస్, ఈ వీడియోలో మనం మాట్లాడే టాపిక్ ఏంటంటే మనకి రీసెంట్గా కొన్ని మూవీస్ అయితే థియేటర్స్లో రిలీజ్ అయ్యాయి కదా. మరి ఆ మూవీస్ అనేవి ఎప్పుడు ఓటీటీలోకి వస్తాయండి, అలాగే ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో చూడడానికి అవైలబుల్గా ఉంటుంది ఏంటనేది ఈ వీడియోలో మీకైతే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. మరి వీడియో కనుక నచ్చినట్లయితే పక్క లైక్ అయితే చేసుకోండి. ఓకే, ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసరికి ఎక్స్ని వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్ మనకి డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్లో స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు జూన్ 14th నుంచి. అండ్ అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి బూమర్ అంకుల్. ఇది మనకి జూన్ 7th నుంచి స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు అనమాట ఆహా ప్లాట్ఫామ్లో. అండ్ అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి పరువు మూవీ. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ అనేవి G5 వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. మనకి G5లో ఈ మంత్ 14th నుంచి స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు అనమాట ఈ మూవీ వచ్చేసరికి. అండ్ అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే లవ్ మీ ఇఫ్ యూ డేర్. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ అనేవి ఆహా ప్లాట్ఫామ్ వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఇది మనకి ఆహాలో ఈ మంత్ 21st నుంచి అయితే స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు. అండ్ అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే గెటప్ శ్రీనివాస్ గారిది రాజు యాదవ్ మూవీ. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ అనేవి ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ప్రైమ్ వీడియోలో మనకి ఈ మంత్ 21st నుంచి అయితే స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు ఈ మూవీ కూడా. అండ్ అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే బాలీవుడ్ నుంచి ఒక మూవీ అయితే మనకి ఓటీటీలోకి అయితే రాబోతుంది. అదే బడే మియా చోటే మియా. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ అనేవి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. నెట్ఫ్లిక్స్లో మనకి ఈ మంత్ 6th నుంచి స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు. అండ్ అలాగే దాంతోపాటు 12th ఫెయిల్ మూవీతో మనకి పరిచయమైనటువంటి ఈ హీరోది బ్లాక్అవుట్ మూవీ అయితే స్ట్రీమింగ్ అయితే కానుంది జియో సినిమాలో ఈ మంత్ 7th నుంచి. అండ్ అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే కార్తికేయ గారిది బజే వాయు వేగం. ఈ మూవీ మనకి రీసెంట్గానే థియేటర్స్లో రిలీజ్ అయింది కదా. మూవీ మనకి థియేటర్స్లో రిలీజ్ అయ్యి మంచి టాక్తో రన్ అవుతుంది. మరి ఓటీటీలోకి ఎప్పుడు వస్తుంది ఏంటనే చూసుకున్నట్లయితే ఈ మూవీ మనకి 1 month అయితే అగ్రిమెంట్ రాయించుకున్నారు నెట్ఫ్లిక్స్ వాళ్ళు. కాబట్టి ఈ మూవీ మనకి ఈ మంత్ లాస్ట్ వీక్ నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారనమాట. మరి ఈ మూవీని మీరు ఎవరైనా థియేటర్స్లో చూడకుండా ఓటీటీ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే లాస్ట్ వీక్ వరకు వెయిట్ చేయాలి. అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే బాక్ మూవీ. ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రావడం అయితే జరిగింది. ఇప్పటి వరకు మీకు ఇది G5లో స్ట్రీమింగ్ అవుతుందని చెప్పాను కదా. ఫైనల్గా మనకి అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట. ఇది డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్లో స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నట్టు డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్ వాళ్ళే అఫీషియల్గా అనౌన్స్ చేయడం అయితే జరిగింది. టోటల్గా మనకి ఓటీటీలో 4 లాంగ్వేజెస్లో అయితే స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు. తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ. మనకి హిందీ లాంగ్వేజ్లో అయితే ప్రెజెంట్ థియేటర్స్లో రన్ అవుతుంది కాబట్టి ఈ 4 లాంగ్వేజెస్లో త్వరలో ఓటీటీలోకి అయితే రాబోతుంది. మరి ఈ మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ చేయబోతున్నారంటే మోస్ట్లీ ఎక్స్పెక్టెడ్ వచ్చేసరికి ఈ మంత్ 3rd వీక్ అనమాట. మరి చూడాల్సి ఉంది. అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది మనకి త్వరలో ఇవ్వబోతున్నారు డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్ వాళ్ళు. అండ్ అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే విశ్వక్ సేన్ గారిది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఈ మూవీ మనకి థియేటర్స్లో రిలీజ్ అయ్యి బాగానే రన్ అవుతుంది అనమాట. 3 daysకి 16.2 crores వరకు కలెక్ట్ చేసినట్టు సితారా ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు అయితే అఫీషియల్గా పోస్ట్ పెట్టడం అయితే జరిగింది. మరి ఈ మూవీని మీరు ఎవరైనా థియేటర్స్లో చూసుంటే మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. మరి ఈ మూవీ కోసం మీరు ఎవరైనా ఓటీటీ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ అనేవి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఇది మనకి నెట్ఫ్లిక్స్లో ఈ మంత్ 29th నుంచి స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు. మరి ఈ మూవీని మీరు ఎవరైనా థియేటర్స్లో చూడకుండా ఓటీటీ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే ఈ మంత్ 29th వరకు అయితే వెయిట్ చేయండి చాలు. అండ్ అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఆనంద్ దేవరకొండది గమ్ గమ్ గణేశ. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ అనేవి ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ప్రైమ్ వీడియో వాళ్ళు 1 month అయితే అగ్రిమెంట్ రాయించుకున్నారు. అంటే ఈ మూవీ మనకి థియేటర్స్లో రిలీజ్ అయ్యి 1 month తర్వాత ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ చేస్తున్నట్టు ప్రైమ్ వీడియో వాళ్ళు అగ్రిమెంట్ రాయించుకున్నారు. అంటే దీని ప్రకారం చూసుకున్నట్లయితే ఈ మూవీ కూడా మనకి ఈ మంత్ లాస్ట్ వీక్ నుంచి స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు. సో ఇది గైస్ ఫైనల్గా వీడియో వచ్చేసరికి వీడియో కనుక నచ్చినట్లయితే పక్క లైక్ అయితే చేసుకోండి. అండ్ అలాగే మరిన్ని ఇలాంటి ఓటీటీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.